నోవాహును అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు, అధిక సంతానము కలిగి నీ జనంతో భూమిని నింపు. ఆదికాండము 9వ అధ్యాయము. నూతన ఆరంభం. భూమి మీదున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేల మీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపై నీవు పాలకునిగా ఉంటావు. గతంలో నీవు తినేందుకు పచ్చని మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపైనున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను, అదంతా నీదే. అయితే నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము అంటే రక్తము ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు. అనగా ఏ మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని విచారణ చేస్తాను. అలాగే ఏ మనిషి అయినా మరో మనిషి ప్రాణం తీస్తే ఆ మనిషి రక్తాన్ని విచారణ చేస్తాను. దేవుడు అచ్చం తనలాగే మనుషులను చేశాడు కనుక ఇంకొక మనిషిని చంపినవాడు మరో మనిషి చేత చంపబడాలి. నోవహు, నీవు నీ కుమారులు అధిక సంతానం కలిగి నీ జనంతో భూమిని నింపుదురుగాక. తరువాత నోవహుతో అతని కుమారులతో దేవుడు ఇలా అంటున్నాడు, నీతోనూ నీ తర్వాత నీ ప్రజలతోనూ ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను. నీతో పాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నిటితోనూ, పశువులన్నిటితోనూ, జంతువులన్నిటితోనూ నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదున్న ప్రతి ప్రాణితో నేను ఈ వాగ్దానం చేస్తున్నాను. ఇదే నీకు నా వాగ్దానం. వరద నీటి చేత భూమి మీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరలా అలా జరగదు. భూమి మీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎప్పటికీ తిరిగి నాశనం చేయదు. తర్వాత నోవహు అతని కుమారులతో యెహోవా ఇలా అన్నాడు, ఈ వాగ్దానం నేను మీకు ఇచ్చినట్లు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోనూ భూమి మీద జీవించే ప్రతి ప్రాణితోనూ ఈ వాగ్దానం నేను చేశానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలం అన్నిటిలోనూ కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు. మేఘాల్లో నా రంగుల ధనస్సు నుంచుచున్నాను. నాకు భూమికి జరిగిన ఒడంబడికకు రుజువు ఆ రంగుల ధనస్సు. భూమికి పైగా మేఘాలను నేను రప్పించినప్పుడు మేఘాలలో రంగుల ధనస్సు మీరు చూస్తారు. రంగుల ధనస్సును నేను చూసినప్పుడు నీతోనూ భూమి మీదున్న సకల ప్రాణులతోనూ జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ భూమి మీద సకల ప్రాణులను ఒక జలప్రలయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది. మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూసినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకుంటాను. నాకు భూమి మీద సకల ప్రాణులకు మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకుంటాను. కనుక భూమి మీద సకల ప్రాణులతోనూ నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘధనస్సు రుజువు అని యెహోవా నోవహుతో చెప్తాడు. మళ్ళీ సమస్యలు. నోవహుతో కూడా అతని కుమారులు ఓడలో నుండి బయటికి వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాపెతు. ఆ ముగ్గురు మగవాళ్ళు నోవహు కుమారులు. మరియు భూమి మీద ఉన్న ప్రజలంతా ఆ ముగ్గురు కుమారుల నుండి వచ్చిన వాళ్లే. నోవహు వ్యవసాయదారుడయ్యాడు. అతను ఒక ద్రాక్ష తోటను నాటాడు. నోవహు ద్రాక్షరసం చేసి దాన్ని తాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకున్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకోలేదు. కనాను తండ్రి హాము దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపల ఉన్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు. అప్పుడు షేము, యాపెతు కలిసి ఒక అంగీని తీసుకొని నోవహు మత్తుడై పడి ఉన్న గుడారం దగ్గరకు వాళ్ళ ముఖాలను వెనక్కి తిప్పుకొని గుడారంలోకి వెళ్లి ఆ తెచ్చిన అంగీని బట్టలు లేకుండా పడి ఉన్న తండ్రి ఒంటి మీద కప్పారు. ఆ తరువాత నోవహు మత్తులో నుండి మేల్కొన్నాడు. అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసిన దాన్ని అతను తెలుసుకున్నాడు. కనుక నోవహు ఇలా అన్నాడు, కనాను శపించబడునుగాక, కనాను తన సోదరులకు బానిసాగునుగాక. నోవహు ఇంకా ఇలా అన్నాడు, షేము దేవుడగు యెహోవా స్తుతించబడునుగాక, కనాను షేముకు బానిసావునుగాక. యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమినిచ్చునుగాక. షేము గుడారాలలో దేవుడు నివసించునుగాక, కనాను వారికి బానిసావునుగాక. జలప్రలయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బ్రతికాడు. నోవహు మొత్తం 950 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత మరణించాడు.